అసలు నా జీవితంలో అనుకోలేదమ్మా, నేను నా జీవితంలో అనుకోలే ఈ సందర్భం వస్తుందని. ఈశ్వరుని లీల, నీ కుమార్తె గొప్పతనం. మా జీవితాలలో ఎవ్వరం అనుకోలే. మేము రాజశేఖర రెడ్డి అన్న కుటుంబం గురించి మీడియా ముందుకు వచ్చి ఇట్లా మాట్లాడతామనేది అనుకోలే. రాజశేఖర రెడ్డి అన్న మాతో మాట్లాడితే చాలనుకున్నాం. రాజశేఖర రెడ్డి అన్న పేరు పెట్టి ప్రసాదని హెచ్చరిస్తే మురిసిపోయిన సందర్భాలు ఉన్నాయి తల్లి. నా చిన్నతనంలో నా తల్లిని ఎంత ప్రేమిస్తానో, నా తల్లిని ఎంత గౌరవిస్తానో, మిమ్మల్ని కూడా నేను అంతే ప్రేమిస్తా, అంతే గౌరవిస్తా. కానీ అంతకంటే ప్రధానమైంది ధర్మం అనేది ఒకటి ఉంది తల్లి, న్యాయం అనేది ఒకటి ఉంది తల్లి, ఆత్మగౌరవం అనేది ఒకటి ఉంది తల్లి, మా నాయకుడు అనేది ఒకటి ఉంది తల్లి. మాకు 100 6 6 100 సరే సూర్యుడు యాపక్కన ఉదయించని మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క వ్యక్తిత్వాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతి కార్యకర్తకు ఉంది. మరి ఇంకా కార్యకర్తను స్థాయి మించి ఉండేవాడిని తల్లి. నేను నా ప్రాణమైన జగన్ కోసం ఇచ్చేవాడిని అని చెప్పి పలుమార్లు చెప్పినా. మరి నేను మాట్లాడినమ్మా, ప్రాణం ఇస్తానంటే ఏదో మాటలకు పరిమితంలే ప్రసాద్, అది ఎక్కడ సాధ్యమవుతుంది అనుకుంటున్నావా తల్లి? పొరపాటు. కోరి చూడు తల్లి, నీ బిడ్డ పట్ల మాకుండే ప్రేమ ఎంత గొప్పదో నువ్వు అనుకుంటూ పరీక్షించాలనుకుంటే కోరి చూడు తల్లి. కనురెప్ప మూసి తెరిచే లోపల నా ప్రాణం ఇస్తా జగన్కు. మరి మేము మాట్లాడామమ్మా, ఎందుకు మాట్లాడాం తల్లి?